సౌత్ ఇండియన్ రెసిపీ జిల్లుడుకాయలు మోదక్ తయారు చేసే విధానం. జిల్లుడుకాయల్లో మీద కవరు రైస్ ఫ్లోర్తో ప్రిపేర్ అవుతుంది. లోపల మనం 2 విధాలుగా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. ముందుగా మీద కవర్ కోసం రైస్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, కొద్దిగా సాల్ట్ ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ వెజల్ తీసుకొని 2 కప్స్ వాటర్ బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక పైన ఉంచిన రైస్ ఫ్లోర్ మిక్స్ చేయండి. దాన్ని మిక్స్ చేయకుండా కవర్ పెట్టి అదేవిధంగా 2 మినిట్స్ కుక్ చేయండి. కుక్ చేశాక కవర్ తీసేసి ఒకసారి కలపండి. ఈ విధంగా 2 టైమ్స్ కవర్ పెడుతూ తీస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనకు కావాల్సిన కవర్ డఫ్ తయారైనట్టే. ఇప్పుడు ఒక వెట్ టవల్ తీసుకోండి. వెట్ టవల్ని తీసుకొని దాని మీద పైన తయారు చేసిన డఫ్ను ఉంచి 4 వైపులా ఫిగర్లో చూపించిన విధంగా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక హ్యాండ్తో పట్టుకొని డఫ్ బయటికి రాకూడదు. మరో హ్యాండ్తో దాన్ని తిప్పుతూ ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న డఫ్ స్మూత్గా తయారై మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు బెంగాల్ గ్రామ్ డాల్ ఫిల్లింగ్ తయారు చేసే విధానం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు బెంగాల్ గ్రామ్, 1 కప్పు షుగర్. బెంగాల్ గ్రామ్ను కుక్కర్లో తీసుకొని 5 మినిట్స్ కొద్దిగా వాటర్లో సోక్ చేయండి. సోక్ చేసి దాన్ని 3 విజిల్స్ వచ్చిందాకా కుక్ చేయండి. బెంగాల్ గ్రామ్ డాల్ బాగా కుక్ అవ్వాలి. దీనిని కుక్కర్ కవర్ తీసి బాగా మెష్ చేయండి. మెష్ అవ్వకపోతే ఒకసారి మిక్సీ పట్టియండి. దానిలో 1 కప్పు షుగర్ వేసి శుభ్రంగా కలపండి. కలిపి స్టవ్ మీద పెట్టండి. ఇందులో ఉన్న వాటరు ఎవాపరేట్ అయిందాకా ఈ ఫిల్లింగ్ని కుక్ చేయండి. వాటరు ఎవాపరేట్ అవుతే మనకు కావాల్సిన ఫిల్లింగ్ తయారైనట్టే. ఇది మరి గట్టిగా కానీ వాటరీగా కానీ ఉండకూడదు. ఇప్పుడు రెండో టైపు కోకోనట్ ఫిల్లింగ్. గ్రేటెడ్ కోకోనట్ తీసుకొని 1 కప్పు షుగర్ వేసి థిక్ బాటమ్ వెజల్లో ఉంచి స్టవ్ మీద పెట్టండి. కొద్దిగా వాటర్ వేసి దాన్ని అలాగే మిక్స్ చేస్తూ కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత కోకోనట్ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న పోర్షన్ ఆఫ్ కుక్డ్ రైస్ ఫ్లోర్ డఫ్ తీసుకొని మన చేతికి వాటర్ కొద్దిగా రాసి దాన్ని చేతి మీద ఉంచుకొని పూరీలాగా ప్రెస్ చేయండి. దానిని ఈ జిల్లుడుకాయలు ప్రెస్సింగ్ మిషన్లో పెట్టండి. పెట్టి పైన మనం తయారు చేసుకున్న ఫిల్లింగ్ ఏదర్ బెంగాల్ గ్రామ్ డాల్ ఆర్ గ్రేటెడ్ కోకోనట్ ఫిల్లింగ్ని పెట్టి దాన్ని కవర్ చేసి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దానిని నెమ్మదిగా తీయండి. జిల్లుడుకాయల ప్రెస్సింగ్ మిషన్కి వాటర్ రాస్తూ ఈ పని చేస్తుండాలి. ఇప్పుడు ఆ జిల్లుడుకాయ బయటికి తీసి
ఎక్స్ట్రా ఉన్న రైస్ ఫ్లోర్ డఫ్ను రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా రైస్ ఫ్లోర్ డఫ్ తీసుకొని పూరీలాగా చేసి దాన్ని ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి మిగిలిన జిల్లుడుకాయలు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీ దగ్గర మిషన్ లేకపోతే ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. తీసుకొని దానిలో వెట్ క్లాత్ ఒకటి వేయండి. వేసి పైన తయారు చేసిన జిల్లుడుకాయలన్నిటినీ పెట్టండి. ఆ వెట్ క్లాత్ని కవర్ చేసేయండి. కవర్ చేసి ఉంచండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి దాని మధ్యన స్టీల్ గిన్నె ఒకటి పెట్టి దానిలో కూడా వాటర్ వేసి పైన జిల్లుడుకాయల ప్లేట్ని ఆ గిన్నె మీద ఉంచండి. ఉంచి కుక్కర్ క్లోజ్ చేయండి. కుక్కర్ క్లోజ్ చేసి దాన్ని 5 మినిట్స్ స్టీమ్ చేయండి. వెయిట్ పెట్టకండి. అదేవిధంగా వెయిట్ పెట్టకుండా 5 మినిట్స్ స్టీమ్ చేశాక కుక్కర్ కవర్ను మెల్లగా తీయండి. తీసి కవర్ అయి ఉన్న క్లాత్ను ఓపెన్ చేసి జిల్లుడుకాయలు 5 మినిట్స్ చల్లబడ్డాక అంటే కూల్ అయ్యాక నెమ్మదిగా తీసి వేరే సర్వింగ్ డిష్లో పెట్టుకోండి. ఈ విధంగా కోకోనట్ ఫిల్లింగ్తో కూడా చేసుకోవచ్చు. ఇది వినాయకుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఇది వినాయకుడికి ఇష్టమైన. మీ దగ్గర జిల్లుడుకాయల ప్రెస్సింగ్ మిషన్ లేకపోతే ఈ విధంగా కూడా చేయవచ్చు. ఈ రెసిపీ కొద్దిగా టఫ్ రెసిపీ కాబట్టి కేర్ఫుల్గా చేయండి.